హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ క్రియేషన్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మేమైతే ముందు రోజు అయితే చికెన్ పులావ్ చేసామండి ఇంట్లో. అదైతే మీకు అందరికీ షేర్ చేద్దామని ఈ వీడియో అయితే తీసానండి. చికెన్ పులావ్ చాలా ఈజీగా ఇంట్లో బ్యాచిలర్స్ కూడా ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూడండి. ఇందుకు ముందుగా అయితే మనం చికెన్ తీసుకోవాలండి. చూడండి, నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. తర్వాత కొంచెం మీడియం సైజ్ గల 2 ఉల్లిపాయలను కట్ చేసుకోవాలండి, సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత 2-3 పచ్చిమిర్చి, తర్వాత కొంచెం పెరుగు అయితే తీసుకోవాలండి. హాఫ్ బౌల్ వరకు పెరుగు అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేనైతే గిన్నెలో కాకుండా ఇలా కుండలో వండుతున్నానండి. ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడో కొనుకొచ్చి పెట్టామండి. ఇప్పటికే ఒక 2-3 టైమ్స్ వండిన అంతే. ఇందులో ఇప్పుడైతే పులావ్ కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని ఇందులో అయితే నేను పులావ్ చేస్తున్నానండి, చికెన్ పులావ్. చూడండి, ముందుగా ఇందులో మనమైతే ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి బిర్యానీకి సంబంధించినవి మసాలా దినుసులు ఉంటాయి కదండి, అవి ఆకు, చెక్క, పువ్వు ఇట్లా అంటారు కదా, ధనియా, యాలకులు, లవంగాలు, ఇవన్నీ నేనైతే లవంగాలు 4 తీసుకున్నాను, యాలకులు 2 తీసుకున్నాను, 1 పువ్వు తీసుకున్నాను, 1 చెక్క తీసుకున్నానండి. చూడండి, చెక్కను మధ్యలో ఉంచినండి. ఇప్పుడు వీటిని అయితే ఇందులో ఆయిల్ కాస్త వేడయ్యాక అందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేయాలండి. ఆనియన్స్ మరీ లావుగా కట్ చేసుకోకూడదండి, కొంచెం సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. తొందరగా మనకైతే అవి ఫ్రై అవుతాయండి. అందుకని ఆనియన్స్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకోవాలండి. ఈ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై కావాలండి. ఈ చికెన్ పులావ్కి ఆనియన్స్ ఫ్లేవర్ అనేది బాగా మనకి మగ్గితేనే ఫ్లేవర్ బాగుంటుందండి. కాబట్టి వీటిని మొత్తం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఇలా చేసుకోవాలండి. ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసి కలుపుకుందామండి. మరీ ఎక్కువగా కాదు, మీడియంగా నేనైతే కొంచెం వేసుకున్నాను. నేనైతే నైట్ చేసుకుంటున్నానండి, నైట్ డిన్నర్లోకి. కాబట్టి మనం నైట్ కొంచెమే తీసుకుంటాం కాబట్టి మేమైతే ఒక హాఫ్ కేజీ వరకు అయితే రైస్ తీసుకున్నామండి. ఇప్పుడు అల్లం మొత్తం ఇందులో ఆయిల్లో మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. తర్వాత మనకు టేస్ట్కి తగినట్టు కారం వేసుకోవాలి. నేనైతే 4 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మసాలా వేసుకోవాలండి. 1 గరం మసాలా, 1 నార్మల్గా మనం మిక్స్ చేసుకుంటాం కదండి డైలీ కర్రీస్లోకి, అలా అది ఒక మసాలా. వీటిని మొత్తం ఇలా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి. నేనైతే 2 టమాటాలు తీసుకున్నానండి. మీడియం సైజు గల 2 టమాటాలు తీసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. మన రుచికి తగినట్టు వేసుకోవాలండి. మనకి టేస్ట్ కొంచెం తెలీదు అనుకునేవారు మనం ఇందులో వాటర్ వేస్తాం కదా, అప్పుడు కొంచెం ఇట్లా తీసుకొని చూస్తే టేస్ట్ చూసి మరీ వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ అట్లా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేయాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసాక అవి కొంచెం టమాటా అనేది ఉడకాలి కాబట్టి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత అండి ఇది
ఇలా ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఇది కొంచెం మగ్గిందని తెలిసాక చికెన్ అయితే మంచిగా రెండు సార్లు కడగాలండి. నీట్గా కడుక్కొని ఇందులో వేసుకోవాలి. మనకి మగ్గుతున్న మసాలాలో ఈ చికెన్ మొత్తం వేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో మంచిగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలండి చికెన్. ఈ కారం, మసాలాలు, సాల్ట్ ఇవన్నీ ఈ ఆనియన్ ఉంది కదా, అది ఫ్రై అయింది కదా, ఆ ఫ్లేవర్ అంతా ఈ చికెన్ పీస్కి పట్టే వరకు మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒకసారి కలుపుకుందామని కలుపుతున్నానండి చికెను. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా అయితే అయింది. ఇప్పుడైతే మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను మూత పెట్టేసుకొని. కలర్ అయితే చాలా బాగుంది కదండి, కలర్ఫుల్గా. ఇప్పుడు చూడండి ఒక 5 మినిట్స్ అయితే. ఇప్పుడు ఇందులో మనం రైస్ అయితే ఎంత తీసుకున్నామో, నేనైతే ఈ చెంబు నేను వాటర్ వేస్తున్నాను. ఈ చెంబుతోని ఒక చెంబు రైస్ తీసుకుంటే 1.5 వాటర్ వేసుకుంటున్నానండి. ఒక చెంబు వరకు వాటర్ వేసాను కదా, ఇంకొక హాఫ్ చెంబు వరకు అయితే వాటర్ తీసుకున్నానండి. తర్వాత నేనైతే ఈ రైస్ అయితే బాస్మతి రైస్ చేసుకుంటున్నానండి. ఈ రైస్ అయితే నేను ఒక 15-20 మినిట్స్ ముందే కడిగి పెట్టేసుకున్నానండి. కడిగి పెట్టుకొని కొంచెం నానబెట్టుకుని మనం వాటర్ వేసిన తర్వాత ఈ రైస్లో ఏ మాత్రం వాటర్ లేకుండా మొత్తం వాటర్ తీసేసి మనం ఇందులో అయితే వేసేసుకోవాలి. రైస్ని వేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా చెప్పుకున్నాం కదండి, హాఫ్ బౌల్ వరకు పెరుగు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒక్కసారి మంచిగా పెరుగు మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని మనం ముందుగా సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఇందులో పైన వేసేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలిపి మూత పెట్టేసుకోవాలి. అంతేనండి. మనకు చాలా ఈజీగా బిర్యానీ ఫ్లేవర్తో చాలా బాగుంటుందని. మనకి బిర్యానీకి అయితే కొంచెం టైం పడుతుంది కదండి. పులావ్ చేసుకుంటే మనం రైస్ అయితే నార్మల్ రైస్ ఎట్లా వండుకుంటామో అంత టైమే పడుతుందండి. ఎక్కువనైతే పట్టదు టైం అయితే. చాలా ఈజీగా అయితే ఈ పులావ్ అయితే చేసుకోవచ్చు. ఇంట్లో ఏమి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ పులావు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకొని తినేయచ్చండి. చూడండి, ఇక నైట్ టైం కదండి, పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి పులావ్ అయితే పిల్లలు వెయిట్ చేస్తున్నారు తినడానికి. ఇక మేమైతే ఇది గిన్నెని హాల్లోకి అయితే తీసుకొచ్చాను. చూడండి, ఇందులోకి నిమ్మకాయ, ఆనియన్స్ రౌండ్గా కట్ చేసుకున్న ఆనియన్స్తో అయితే ఇక పులావ్ అయితే పెడుతున్నానండి. చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. చూడండి, బిర్యానీ చేసుకున్న దానికన్నా పులావ్ చేసుకుంటే చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా తొందరగా అయితే అయిపోతుందండి. ఈ వీడియో మీకు అయితే నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ఒక లైక్ చేసి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి, ఇక మేమైతే పులావ్ ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాం. మాకైతే అక్కడికక్కడికే సరిపోయిందండి. మేము నలుగురికి సరిగ్గా సరిపోయిందండి రైస్ అయితే. పీసులు అయితే మరీ ఎక్కువగా లేవు. ఇంకా నేనైతే కర్రీ కూడా ఇందులోకి సూప్ కోసం అయితే కొంచెం చికెన్తో కర్రీ కూడా చేశానండి, కొంచెం సూప్తోని. ఎందుకంటే మనకు బయట కొనుక్కుంటే హోటల్లాగా సూప్ వస్తుంది కదండి, మనకి సూప్ కూడా పిల్లలైతే సూప్తోనైతే తింటారు. కాబట్టి నేనైతే సూప్ చేసుకున్నానండి చికెన్తోని. చాలా బాగుందండి. తప్పకుండా అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేసి అయితే నాకైతే కామెంట్తో అయితే చెప్పండి.
చూడండి ఇలా సర్వ్ చేసుకున్నామండి మేమైతే. ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేసి అయితే చెప్పండి. మా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్.